హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్, స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్కి ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, సిలబస్లో డిఫరెన్స్, నెగిటివ్ మార్క్స్, ఇంటర్వ్యూ ఈ డిఫరెన్సెస్ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వన్, ఎలిజిబిలిటీ సెంటర్కైనా స్టేట్కైనా ఒకటే. బీఫామ్ ఆర్ ఫార్మ్ డి గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్. డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎలిజిబిలిటీ లేదు. వీటితో పాటు ఎంబీబీఎస్ చేసి ఎండి స్పెషలైజేషన్ మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. ఎంఎస్సి కాదు. ఇది మాత్రమే ఎలిజిబిలిటీ. చాలా చోట్ల చెప్పే 18 months ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఆ 18 months ఎక్స్పీరియన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బయోలాజికల్స్ లేదా ఇన్స్పెక్టింగ్ ఆఫ్ బయోలాజికల్స్లో ఉంటే వాళ్ళని షెడ్యూల్ C1 మ్యానుఫ్యాక్చర్ చేసే ఫార్మస్యూటికల్ కంపెనీలకి డ్రగ్ ఇన్స్పెక్టర్గా వేస్తారు. ఇది ఆ క్లాజ్ అర్థం. దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ మినిమం రిక్వైర్మెంట్, ప్రొవైడెడ్ దట్ అని ఉంటుంది. సెక్షన్ 49 డ్రగ్ అండ్ కాస్మెటిక్ రూల్స్, అది చదవండి లేదా గూగుల్లో టైప్ చేయండి. సెక్షన్ 49 డ్రగ్ అండ్ కాస్మెటిక్ రూల్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్ క్వాలిఫికేషన్ అని. ఇది మనకి డిఎన్సీ యాక్ట్, డిఎన్సీ రూల్స్లో ఇచ్చింది. దాన్ని సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేసి పెట్టాను. కర్ణాటక హైకోర్టు జడ్జిమెంటు, ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇవే చెప్పాయి. యూ డోంట్ నీడ్ ఎక్స్పీరియన్స్. ఇది క్వాలిఫికేషన్. సెకండ్ వన్, సిలబస్ వైజ్కి వస్తే స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ సిలబస్ ఎప్పుడు చాలా క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ ఇస్తారు. ఇది చదవాలని. సెంట్రల్ బ్రాడ్గా ఇస్తారు. ఫార్మస్యూటిక్స్ అంతే, ఏం ఉండదు ఇంకా. సో సిలబస్ వైజ్గా చూస్తే యూజువల్గా సెంట్రల్ ఎగ్జామ్స్ ఎప్పుడు కొంచెం టఫ్గా ఉంటాయి. సిలబస్ అయింది. నెక్స్ట్ వన్, నెగిటివ్ మార్కింగ్. యూజువల్గా 2023లో తెలంగాణ స్టేట్లోనే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ అయింది. సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కూడా అయింది ఒక 25 పోస్ట్కి. సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/3. స్టేట్ నో నెగిటివ్ మార్కింగ్. లాస్ట్ టైం, ఎవ్రీ టైం అలానే ఉండాలని లేదు, బట్ లాస్ట్ టైం ఉన్నదే ఫాలో కావచ్చు. స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ తెలంగాణలో జరిగింది, నో నెగిటివ్ మార్క్. సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ 2023లో ఆగస్ట్లో జరిగింది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. రైట్. ఇంటర్వ్యూ. స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్ దెర్ ఈజ్ నో ఇంటర్వ్యూ. లాస్ట్ టైం తెలంగాణలో కండక్ట్ చేసింది 450 మార్క్స్కి మాత్రమే పెట్టి డైరెక్ట్గా ఇచ్చేసారు. నో ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఏంటి, 150 మార్క్స్ ఏమో జనరల్ పేపరు, 300 మార్క్స్ ఏమో సబ్జెక్ట్ పేపరు, కలిపితే 450 మార్క్స్. నో ఇంటర్వ్యూ ఫర్ స్టేట్ డ్రగ్ ఇన్స్పెక్టర్. సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇంటర్వ్యూ ఉంటుంది. 3:1 అలా కాల్ ఫార్ చేస్తూ ఉంటారు. ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాతే జాబ్ ఇస్తారు. ఇవి డిఫరెన్సెస్. సో క్వాలిఫికేషన్స్ ఆర్ సిమిలర్. మన ఫార్మసీకి సంబంధించి బీఫామ్ ఆర్ ఫార్మ్ డి ఆర్ ఎలిజిబుల్. నో ఎక్సెప్ట్, ఇంకా వేరే ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. సెకండ్ వన్, సిలబస్ వైజ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. స్టేట్ సిలబస్ చాలా క్లియర్ కట్గా ఇస్తారు. సెంట్రల్ చాలా హ్యూజ్ వాస్ట్గా ఇస్తారు. రైట్. థర్డ్ వన్, నెగిటివ్ మార్కింగ్ సెంట్రల్కి ఉంది, స్టేట్కి లేదు. రైట్. ఫోర్త్ వన్, ఇంటర్వ్యూ కూడా సెంట్రల్కి ఉంది, స్టేట్కి లేదు. రైట్. ఇవి రెండింటికి ఉన్న డిఫరెన్సెస్. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ మెనీ క్వశ్చన్స్. నేను మీరు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయలేను, అందుకే వీలైనంత మటుకు వీడియోస్ చేసి పెడతాను. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వరీస్. ఆల్ ది బెస్ట్.